హాయ్ అండి, కాకరకాయ వేపానండి. 3 కాయలు పెద్దవి తీసుకున్నాను. తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునండి. అందులో ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసాను. వేసి ఒక 5 నిమిషాలు ఇలాగా అట్టు పెట్టండి. శుభ్రంగా పసరంతా పిండేసుకోవాలి. సేదు లేకుండా పోతుందండి. సేదంతా పిండేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు నూనె వేసాను. బాగా వేడి కాగిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవాలండి. బాగా వేడిగా అవ్వాక వేసుకుంటే అండి బాగా మాడవండి. నాకు వాయిస్ మొన్న జ్వరం వచ్చిన కాడి నుంచి మాట్లాడలేకపోతున్నానండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వేరుశనగుళ్ళు అండి ఒక 2 స్పూన్లకి తక్కువగా వేసాను. పచ్చెనగపప్పు అండి ఒక అర స్పూన్కి వేసాను. వెండి కొబ్బరి అండి. వెండి అంటే బాగా పచ్చిది కాకుండా ఉందండి. జీడిపప్పు లాస్ట్న వేసానండి. ఇది మాడిపోతాయి కదండి. నువ్వుపప్పు లాస్ట్ వేసాను. వేసి బాగా ద్వారగా వేగనివ్వాలి. ఒక కరివేపాకు వేసానండి కొద్దిగాని. ఈ చల్లారుతున్నాయండి. మళ్ళీ ఇంకొకసారి మనం మూత తీసుకుని కలుపుకోవాలి. ఒక ఉల్లిపాయ వేసానండి. చిన్న ముక్కలుగా తరిగి ఒకటే వేసానండి ఉల్లిపాయ. పసుపు వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. ఇందులో మనం ఉప్పు వేసాను కదండి, అందుకని చూసుకుని వేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాక ఇంకో వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లి నువ్వుపప్పు కూడా వేసానండి. లాస్ట్ని వేసాను. తగిన కారం వేసుకోవాలండి. వేసుకుని అవి ముందు వాడేసుకోవాలండి. బాగా పేస్ట్లా కాకుండా కచ్చాబెచ్చగా ఆడుకునండి. అప్పుడు కారం వేసుకోవాలండి. ఇందులో ఇంకో రెమ్మ కరివేపాకు వేసాను. వేసి ఇప్పుడు ఈ పొడి వేసేసుకోవాలండి. ముక్కలు బాగా వేగినాయండి. వేగిన తర్వాత అంతా వేయలేదండి, దీనికి సరిపడగా వేసాను. ఒక 4 స్పూన్లకి వేసాను అంతేండి. ఒక 2 నిమిషాలు పెట్టుకుని స్టవ్ కట్టేసుకోవటమేండి. అంతేండి, కాకరకాయ వేపుడు. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. పొడిగా చాలా బాగా వచ్చిందండి. చాలా రుచిగా ఉంది. నువ్వుపప్పు అది లాస్ట్ని వేసేయండి. వెల్లుల్లిపాయలు కంపల్సరిగా వేసుకోవాలండి లాస్ట్ని.